శ్రీమాత్రే నమః. చాలామంది అడుగుతున్నారు, శ్యామలా నవరాత్రులు ఎలా చేసుకోవాలండి అని. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. ప్రత్యక్ష నవరాత్రులు, గుప్త నవరాత్రులు. ప్రత్యక్ష నవరాత్రులు అందరూ చేసుకుంటూనే ఉంటాం. కానీ గుప్త నవరాత్రులు అనేవి మాత్రం అమ్మవారి సాన్నిధ్యంలో ఏకాంతంగా జరుపుకుంటారు. ఇది ఉపాసనా పరులు చేస్తూ ఉంటారనమాట, ఇలా గుప్తంగా చేయటం. మనం కూడా ఇంట్లో ఈ గుప్త నవరాత్రులు చెయ్యొచ్చు. ఎలా అంటే, ఈ శ్యామలా నవరాత్రులలో నేను ఈ విషయాన్ని ఎవరిని అడిగి చెప్తున్నాను అంటే, రాజశ్యామల ఉపాసనా విధానం అనే గ్రంథం రాశారనమాట. ఆ మహానుభావుడిని అడిగి చెప్తున్నాను. ఇందులో ఏ ఒక్క మాట నా సొంతంది లేదు, అన్నీ ఆయనే చెప్పారు. ఆయన చెప్పినప్పుడు ఏం చెప్పారు అంటే, ఆయన చెప్పిన ప్రమాణం చెప్తున్నాను చూడండి. మంత్రాణం అపస్వరోచ్చారణం న కేవలం ఫలాయ కింటు విపరీత ఫలాయ భవంతి. విన్నారు కదా, మంత్రం అపస్వరంగా చదివితే అది విపరీతమైన ఫలితాలను ఇస్తుంది. మంత్రం గురూపదేశం తీసుకుని మాత్రమే మనం చెయ్యాలి, అంతే తప్ప మన సొంతంగా ఏది చెయ్యకూడదు అని చెప్పారనమాట. అప్పుడు నేను అడిగాను, గురూపదేశంగా మంత్రం తీసుకోవచ్చు అని అంటున్నారు, సరే మంత్రం చెయ్యొచ్చు అని కూడా చెప్తున్నారు కదా, తప్పులు లేకుండా చేయమని చెప్తున్నారు కదా, మరి ఈ రాజశ్యామల అమ్మవారిని ఉపాసన చెయ్యాలి అంటే మనం ఏ విధంగా చెయ్యాలి అని అడిగాను. అడిగితే అప్పుడు ఏమని చెప్పారు అంటే, రాజశ్యామల అమ్మవారు రావటానికి మూల కారణం లలితా పరాభట్టారిక అమ్మవారు కదా. లలితా పరాభట్టారిక అమ్మవారి అష్టోత్తరము అర్చన చేస్తే రాజశ్యామల అమ్మవారు అంతకంటే ఎక్కువ పొంగిపోతారు. కాబట్టి లలితా పరాభట్టారిక అమ్మవారి చిత్రపటాన్నే పెట్టుకుని కుంకుమార్చన చేసుకుంటూ లలితా సహస్రనామ స్తోత్రం కానీ రాజశ్యామల అష్టోత్తరం కానీ ఇవేదైనా సరే మీరు చేసుకోవచ్చు. అయితే అప్పుడు అడిగాను, మరి రాజశ్యామల అష్టోత్తరం అవి రాకపోతే ఏం చేయాలండి అంటే, దండకం వస్తే రాజశ్యామల అమ్మవారి దండకం చదువుకోవచ్చు అని చెప్పారు. సొంతంగా చదవడం రాకపోతే ఏం చేయాలండి అని అడిగాను. సొంతంగా చదవడం రాకపోతే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేర్చుకుని అప్పుడు వాళ్ళని చేయమని చెప్పండి. లేదు అంటే మనకి ఏది రావు, రాజశ్యామల అష్టోత్తరము రాదు, దండకము రాదు, లలితా సహస్రనామ స్తోత్రము రాదు, ఏవీ రాకపోతే కాస్త కుంకుమని తీసుకుని శ్రీమాత్రే నమః అని అర్చన చేసుకోమనండి, అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు. అప్పుడు నేను అడిగాను, సరే వీళ్ళకి చదవడం రాదు కదా, మరి తప్పులు చదివితే విపరీతమైన ఫలితం వస్తుంది అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు చాలామంది డెమో వీడియోస్ అవి పెడుతున్నారు కదా, ఆ వీడియోస్ని పెట్టుకుంటూ వాళ్ళు చదివిన దాన్ని వింటే అదే ఫలితాన్ని ఇస్తుందా అని అడిగాను. అది ఫలితాన్ని ఇవ్వదు, అది వైదిక సంప్రదాయం కాదు, అలా చెయ్యకూడదు. ఖచ్చితంగా వాళ్ళే స్వయంగా సొంతంగా చేస్తే మాత్రమే ఫలితం వస్తుంది. ఇలా వీడియో రికార్డింగ్లు అవి పెట్టి చేసుకుంటే మాత్రం ఫలితం రాదు. అలా పెట్టి చేసుకునే కంటే కూడా సొంతంగా శ్రీమాత్రే నమః అంటూ మీరు అర్చన చేసుకోండి అని మీరు చెప్పండి, నేను చెప్పాను అని చెప్పండి అని ఆయన చాలా గట్టిగానే చెప్పారన్నమాట. అయితే రాజశ్యామల అమ్మవారి దండకం గనక మీకు కావాలి అని అనుకుంటే, నేను శ్యామల దండకాన్ని పద విభజనతో నేర్పించింది ఉంది. నేను కూడా మీకు నేనేం చెప్తాను అంటే, నేర్చుకోండి. మనకి ఫలితం రావాలి అని అనుకున్నప్పుడు ఫలితం వచ్చే దిశగా మన ప్రయాణం సాగాలి తప్ప, ఆ రోజు మనం పూజ చేసేసాం కదా తూతూ మంత్రంగా అని మొక్కుబడిగా ఎవరో చదివిన దాన్ని మనం వెనకాల పెట్టుకుంటూ పూజ చేస్తే ఫలితం శూన్యము. ఈ విషయం నేను చెప్పట్లేదు, రాజశ్యామల అమ్మవారిని ఉపాసన చేసే ఆ మహానుభావుడే చెప్పిన మాటల్ని నేను మీతో చెప్తున్నాను. ఇదివరకు కంచి పరమాచార్య స్వామి వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు అనే విషయాన్ని నేను మీతో చెప్పాను. ఆయన చెప్పింది ఏంటంటే, కావాలి అంటే ఏ జగద్గురువులనైనా సరే మీరు అడిగి తెలుసుకోవచ్చు, ఇలా డెమో వీడియోస్ పెట్టుకుని అర్చన చేస్తే ఫలితం శూన్యం, ఫలితం రాదు అని స్పష్టంగా చెప్పేశారు. రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు చెయ్యాలి అని అనుకున్నా, ఏ పూజ చెయ్యాలి అని అనుకున్నా ఒక సద్బ్రాహ్మణుడిని పిలవండి, ఆయనతో చేయించుకోండి. ఆయనతో చేయించుకున్నప్పుడు మీరు దక్షిణ ఇచ్చారు అని అనుకోండి, మీరు చేసిన పూజ పరిపూర్ణమవుతుంది. దక్షిణ లేకుండా చేయించుకున్న పూజా వ్రతము అవి ఫలితాన్ని ఇవ్వవు, పరిపూర్ణం అవ్వవు. ఒకవేళ మనకి వాళ్ళు దొరకకపోతే సొంతంగా మీరు ఈ శ్యామల నవరాత్రులలో లలితా సహస్రనామ
నామస్తోత్రం చదువుకుంటూ అమ్మవారి ఫోటో అంటే లలితా అమ్మవారి ఫోటోకే కుంకుమార్చన చెయ్యొచ్చు. ఇంట్లో అంటూ బుట్టు కలుపుకుంటూ మాత్రం పూజ చేసే ప్రయత్నం చెయ్యకండి. అయితే ఇవన్నీ ఆయన చెప్పిన మాటలే తప్ప నా సొంతంగా ఏది చెప్పలేదని గమనించగలరు.